మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం రైల్వేకి సంబంధించి స్టాటిక్ జీకే అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఏఎల్పీ, గ్రూప్ డి అలాగే ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. The famous festival of India, మకర సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ మంత్? భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండుగ మకర సంక్రాంతిని ఏ నెలలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మార్చ్, జనవరి, జూలై, మే. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండుగ అయిన ఈ మకర సంక్రాంతిని జాన్యువరి, ఎవ్రీ ఇయర్ జాన్యువరి మంత్లో అయితే మకర సంక్రాంతిని అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకేషన్స్ నాట్యాంజలి ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? తమిళనాడు. తమిళనాడులో ప్రతి సంవత్సరం క్రింది ఏ సందర్భాలలో నాట్యాంజలి ఉత్సవ్ జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మహాశివరాత్రి, పొంగల్, దివాళీ అలాగే జన్మాష్టమి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే తమిళనాడులో నాట్యాంజలి ఉత్సవ్ అనే దానిని తమిళనాడు స్టేట్లో అయితే ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి సందర్భంగా అయితే జరుపుకుంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్ టైంలో అయితే ఈ నాట్యాంజలి ఉత్సవం అయితే జరుపుకుంటారు. అలాగే ఈ నాట్యాంజలి ఉత్సవ్ అనేది తమిళనాడు స్టేట్లో ఉన్న చిదంబరంలోని చిదంబరం టెంపుల్స్లో అయితే మహాశివరాత్రి సందర్భంగా నాట్యాంజలి ఉత్సవ్ని జరుపుకుంటారు. అలాగే ఈ చిదంబరం అనేది అరుల్మిగు తిల్లై నటరాజర్. చిదంబరం అనేది 10వ శతాబ్దంలో చోళ వంశంచే నిర్మించబడిన ఈ అరుల్మిగు తిల్లై నటరాజర్ టెంపుల్కు నిలయంగా ఉన్నందున చిదంబరం అనే దానిని అయితే కాస్మిక్ సిటీ ఆఫ్ డ్యాన్స్ అని అయితే అంటారు. నర్తకిల నగరం. చిదంబరం అనే దానిని 10వ శతాబ్దంలో చోళ వంశంచే నిర్మించబడిన అరుల్మిగు తిల్లై నటరాజర్ టెంపుల్కు నిలయంగా ఉన్నందున చిదంబరం అనే దానిని అయితే కాస్మిక్ సిటీ ఆఫ్ డ్యాన్స్, నర్తకుల నగరం అని అయితే పిలవడం జరుగుతుంది. ఇది చిదంబరం టెంపుల్స్లో అయితే మహాశివరాత్రి సందర్భంగా నాట్యాంజలి ఉత్సవ్ అనే దానిని ఫిబ్రవరి, మార్చ్ టైంలో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. Which cultural festivals of India is a 10-day festival of classical dance, folk art and light music and is held every year between February and March at Silpagram? భారతదేశంలోని ఏ సాంస్కృతిక ఉత్సవం సాంప్రదాయ నృత్యం, జానపద కళ మరియు తేలికపాటి సంగీతంతో కూడిన 10 రోజుల ఉత్సవం మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చ్ మధ్య శిల్పగ్రామ్లో నిర్వహించబడుతుంది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే తాజ్ మహోత్సవ్, హంపి డ్యాన్స్ ఉత్సవ్, నాట్యాంజలి ఉత్సవ్ అలాగే నిసింగాది ఫెస్టివల్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ తాజ్ మహోత్సవ్ అనే దానిని అయితే కల్చరల్ ఫెస్టివల్గా క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ ఆర్ట్ అలాగే లైట్ మ్యూజిక్తో అయితే 10 days అయితే ఈ తాజ్ మహోత్సవ్ అనే దానిని జరుపుకుంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్ టైంలో అయితే ఈ తాజ్ మహోత్సవ్ని జరుపుకుంటారు. తాజ్ మహోత్సవ్ అనేది ఆగ్రాలోని తాజ్మహల్కు సమీపంలో ఉన్న ఈ శిల్పగ్రామ్లో అయితే తాజ్ మహోత్సవం అయితే ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హంపి ఉత్సవ్ అనేది
కర్ణాటక స్టేట్లో అయితే జరుపుకుంటారు. నాట్యాంజలి అనేది తమిళనాడు స్టేట్లో అయితే జరుపుకుంటారు. అలాగే నిసింగాది ఫెస్టివల్స్ అనేది కేరళ స్టేట్లో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, which festival revives and preserves the rich culture of Nagaland and showcases its extraordinary traditions? ఏ పండుగ నాగాలాండ్ యొక్క గొప్ప సాంస్కృతిని పునరుజ్జీవింపచేస్తుంది మరియు సంరక్షిస్తుంది, అలాగే దానిని సాధారణ సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే తిరుసూర్పురం ఫెస్టివల్స్, హార్న్బిల్ ఫెస్టివల్స్, లోసర్ ఫెస్టివల్, అలాగే తైప్సమ్ ఫెస్టివల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్టర్న్ ఇండియన్ స్టేట్ అయిన నాగాలాండ్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్స్ అనేదైతే చాలా ఘనంగా జరుపుకుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేదైతే నాగాలాండ్లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫెస్టివల్గా డిసెంబర్ 1 to 10 డేస్లో అయితే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫెస్టివల్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అయితే డిసెంబర్ 1 to 10 డేస్ మధ్య అయితే నార్త్ ఈస్టర్న్ ఇండియన్ స్టేట్ అయిన నాగాలాండ్లో అయితే జరుపుకుంటారు. అలాగే ఈ హార్న్బిల్ ఫెస్టివల్స్నే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. పండుగల పండుగ అని ఈ హార్న్బిల్ ఫెస్టివల్స్ని అయితే పిలవడం జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో అయితే జరుపుకుంటారు. అలాగే ఈ తిరుసూర్పురం ఫెస్టివల్ అనేది కేరళ స్టేట్లో అయితే జరుపుకుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో, లోసర్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో, తైపుసమ్ ఫెస్టివల్ అనేది తమిళనాడు స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following festivals is also known as rural Olympics? క్రింది వాటిలో ఏ పండుగను రూరల్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కీలా రాయ్పూర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, పుష్కర్ ఫెస్టివల్స్, డి ఫెస్టివల్, అలాగే ఓణం ఫెస్టివల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రూరల్ ఒలింపిక్స్ అని ఆప్షన్ ఏ కీలా రాయ్పూర్ ఫెస్టివల్స్ని అయితే పిలవడం జరుగుతుంది. ఈ కీలా రాయ్పూర్ ఫెస్టివల్స్నే రూరల్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ రాయ్పూర్ ఫెస్టివల్స్ అనేది పంజాబ్ స్టేట్లో అయితే జరుగుతాయి. ఈ రాయ్పూర్ ఫెస్టివల్స్ అనేది పంజాబ్ స్టేట్లో అయితే జరుగుతాయి. అలాగే పుష్కర్ ఫెయిర్నే పుష్కర్ క్యామిల్ ఫెయిర్ అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్ స్టేట్లో అయితే జరుగుతుంది. పుష్కర్ ఫెయిర్ అనేది రాజస్థాన్ స్టేట్లో అయితే జరుగుతుంది. అలాగే డి ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో అయితే జరుగుతుంది. ఓణం ఫెస్టివల్ అనేది కేరళ స్టేట్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following festivals is associated with the state of Odisha? క్రింది వాటిలో ఏ పండుగ ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అంబుబాచి, పోంగ్టు, అలాగే రాజప్రభ, అలాగే పొరాగ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రాజ్ప్రభ అనేదైతే ఒడిస్సా స్టేట్స్తో సంబంధించిన ఫెస్టివల్. రాజ్ప్రభ అనేది ఒడిస్సా స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. అలాగే ఈ అంబుబాచి మేళా అనేది అస్సాం స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. అలాగే పోంగ్టు అనేది అయితే అరుణాచల్ ప్రదేశ్తో సంబంధించిన ఫెస్టివల్. పోంగ్టు అనేది అరుణాచల్ ప్రదేశ్తో సంబంధించిన ఫెస్టివల్. అలాగే రాజ్ప్రభ అనేది అయితే ఒడిస్సా స్టేట్తో సంబంధించిన ఫెస్టివల్. పొరాక్ కూడా అస్సాం స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడిస్సా స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్ ఏది అని అంటే ఆప్షన్ సి రాజ్ప్రభ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following festivals is associated with Assam? క్రింది వాటిలో అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పండుగ ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే బైసాఖి, బీహు, ఓణం, అలాగే పొంగల్.
కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అస్సాం స్టేట్తో సంబంధించిన ఫెస్టివల్ ఏది అని అంటే ఆప్షన్ బి బిహు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిహు అనేది అస్సాం స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. అలాగే ఈ బైసాఖి అనేది సిక్కిం స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. అలాగే ఓణం కేరళ స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. అలాగే పొంగల్ అనేది తమిళనాడు స్టేట్తో అయితే సంబంధించిన ఫెస్టివల్. బైసాఖి అనేది సిక్కింలో జరుపుకుంటారు. అలాగే బిహు అనేది అస్సాం స్టేట్లో జరుపుకునే ఫెస్టివల్. అలాగే ఓణం అనేది కేరళ స్టేట్లో, పొంగల్ అనేది తమిళనాడు స్టేట్లో అయితే జరుపుకునే ఫెస్టివల్స్. నెక్స్ట్ క్వశ్చన్. మారుశ్రీ ఈజ్ ఏ డెజర్ట్ పేజెంట్ హెల్డ్ ఎట్ ద డాష్. మారుశ్రీ అనేది డాష్లో జరిగే ఎడారి పోటీ. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పుష్కర్ ఫెయిర్, హార్న్బిల్ ఫెస్టివల్స్, జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్, అలాగే గోవా కార్నివాల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ మారుశ్రీ అనేది జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్లో జరిగే ఒక ఎడారి పోటీ. జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్గా మారుశ్రీ అనేది ఎడారిలో జరిగే ఒక పోటీ. ఇది రాజస్థాన్ స్టేట్లో అయితే జరుపుకుంటారు. ఈ జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్ అయితే రాజస్థాన్ స్టేట్లో అయితే జరుపుకుంటారు. అలాగే గోవా కార్నివాల్ అనేది గోవా స్టేట్లో అయితే జరుపుకుంటారు. అలాగే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్లో, అలాగే పుష్కర్ ఫెయిర్నే పుష్కర్ క్యామిల్ ఫెయిర్ అని కూడా పిలుస్తారు. ఈ పుష్కర్ ఫెయిర్ అనేది కూడా రాజస్థాన్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. మారుశ్రీ అనేది జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్లో జరిగే ఒక ఎడారి పోటీ. ఇది రాజస్థాన్ స్టేట్లో అయితే జరుపుకుంటారు. అలాగే పుష్కర్ క్యామిల్ ఫెయిర్ కూడా రాజస్థాన్లో అయితే జరుపుకుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్ స్టేట్లో, అలాగే గోవా కార్నివాల్ అనేది గోవా స్టేట్లో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. In which state is 5-day religious festival of Shad Nogarkam celebrated? షాద్ నొగార్కమ్ అనే 5 రోజుల మతపరమైన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ షాద్ నొగార్కమ్ అనేది అయితే 5 days మతపరమైన పండుగగా, షాదీ నొగార్కమ్ అనేది అయితే మేఘాలయలో జరుపుకునే ఒక మతపరమైన పండుగ. నెక్స్ట్ క్వశ్చన్. On which national festivals is the national flag of India hoisted by the Prime Minister at the Red Fort in Old Delhi? పాత ఢిల్లీలోని ఎర్రకోటలో ఏ జాతీయ పండుగ రోజున భారత జాతీయ జెండాను ప్రధానమంత్రి ఎగురవేశారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇండిపెండెన్స్ డే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాత ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ ఇండిపెండెన్స్ డే రోజున జాతీయ జెండానైతే ప్రధానమంత్రి ఎగరవేశారు. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పిఆర్ అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.